జాగ్రత్తగా మనం వినాలి. మన మార్కెట్స్ రియాక్ట్ అవ్వకపోయిండొచ్చు. రీసెంట్ హైస్ నుంచి నాస్డాక్ 7% పడింది. ఏషియన్ మార్కెట్స్ చూడండి, సౌత్ కొరియా, జపాన్, తైవాన్, షాంఘై చైనా, ఇవన్నీ 3.5 to 5% దగ్గరగా లాస్ట్ 5 days లో పడినవే. మన మార్కెట్ ఒకటి పాజిటివ్ లో ఉంది. రీజన్ మీ అందరికీ తెలుసు, ఎందుకు గ్లోబల్ మార్కెట్స్ పడుతున్నా ఇండియన్ మార్కెట్ పడట్లేదని. ఈ మధ్యకాలంలో మాట్లాడుకున్నాం. బట్ సుందర్ పిచాయ్ గారు చేస్తున్న ఈ కామెంట్స్ బ్యాక్ లాజిక్ ఏంటి? సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏఐ రిలేటెడ్ గా టెక్నాలజీ పరంగా యుఎస్ లో ఎలా జరుగుతుంది, ఇది ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ఇవాళ పెరిగిన వెండి అలాగే బంగారం ధరలను కూడా మాట్లాడుకుంటూ, అండ్ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ లో చైనా ఒక రోల్, స్పెషల్లీ ఇండియాకి అగైనెస్ట్ గా చైనా ఏం పని చేసిందని యుఎస్ వాళ్ళే ఒక రిపోర్ట్ ద్వారా బయట పెడుతున్నారు. యుఎస్ రిపోర్ట్ ఒకటి బయట పెడుతూ ఉంది. దీన్ని మాట్లాడుకుంటూ ఇవాళ గ్రోత్ స్టాక్ చూసారా, 2 కోట్ల షేర్లు పెండింగ్ లో ఉన్నాయి. దీని బ్యాక్ రీజన్ ఏంటి? ఎందుకు ఇవాళ స్టాక్ ఇంతలా లోయర్ సర్క్యూట్ కు వెళ్లి మరి క్లోజ్ అయింది? ఈ డీటెయిల్స్ ని మాట్లాడుకుంటూ ఇవాళ అండ్ రేపు కమింగ్ డేస్ లో కూడా ఇంపార్టెంట్ మార్కెట్ డేటా ఉంది. స్పెషల్ ఇది గోల్డ్ ని ఇంపాక్ట్ చేసే డేటా, ఆల్సో మార్కెట్ స్టాక్ మార్కెట్ ని కూడా, వీటిని డిస్కస్ చేసుకుంటూ ఇంపార్టెంట్ మార్కెట్ ఈవెంట్స్ ని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్,